హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మ్యాంగో రవ్వ కేక్. ఇంట్లో మ్యాంగోస్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి మ్యాంగో రవ్వ కేక్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మన మ్యాంగో రవ్వ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి? మన మ్యాంగో రవ్వ కేక్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ బొంబాయి రవ్వని తీసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ. నేను చూపించిన కప్పుతో తీసుకోవాలి. 1 కప్పు వరకు బాగా పండిన మ్యాంగో ముక్కలు, అరకప్పు వరకు పంచదార, అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగు, పావు కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా ఇందులో వాడదాం ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా మన మ్యాంగో రవ్వ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? మనం మ్యాంగో రవ్వ కేక్ తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న 1 కప్పు మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకొని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1 కప్పు రవ్వని యాడ్ చేసుకుందాం. రవ్వని యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని మ్యాంగో ప్యూరీని రెండింటిని రవ్వలోకి యాడ్ చేసుకున్నాక ఇలా స్పాచులా స్పూన్తో మొత్తం కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని మ్యాక్సిమం ఒక 15 నిమిషాల పాటు రవ్వని నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, మన రవ్వ అనేది ఏ విధంగా నానిందో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రవ్వ చక్కగా నానిపోయింది ఫ్రెండ్స్. బాగా రవ్వ అనేది నానితేనే ఈ కేక్ అనేది విరగకుండా మంచి స్పాంజీగా ఎంతో ప్లప్పీగా వస్తుంది ఫ్రెండ్స్. రవ్వ నానిన దాన్ని బట్టే ఈ కేక్ రుచి అనేది ఆధారపడి ఉంటుంది. అలా నానిన రవ్వని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. రవ్వని గ్రైండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రవ్వని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు రవ్వ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న పంచదారని అలాగే 1 పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి. కాస్త ఒక్క చిటికెడు, అంటే ఒక్క చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఫైన్గా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, రవ్వలాగా అస్సలు తెలియకుండా గ్రైండ్ చేయాలి. ఈ విధంగానే గ్రైండ్ చేయాలి. ఎక్స్ట్రాగా నేను ఏమి ఇందులో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. కేవలం మ్యాంగో ప్యూరీ అండ్ మనం తీసుకున్న పెరుగు, ఆయిల్తో మాత్రమే ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రవ్వలాగా ఎక్కడ తెలియడం లేదు కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని రెండింటిని కూడా ఇలా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా మూడింటిని తీసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో మనం పాలని కూడా వాడదాం ఫ్రెండ్స్. ఎక్కువగా అవసరం లేదు ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు ఫ్రెండ్స్, థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటర్ని అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా కలపకూడదు. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అడుగున ఈ విధంగా బేకింగ్ పేపర్ని వేసుకుని కాస్త ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో కదా, ఇలా ఉన్నట్టుగానే మనం రెడీ చేసుకోవాలి. ఈ కేక్కి కాస్త థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. వీడియో నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటే పోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి నేను కొన్ని ఆల్మండ్ ముక్కల్ని అలాగే కొన్ని పిస్తా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
మీకు నచ్చితే జీడిపప్పుని కానీ లేదంటే ఏమీ వేయకుండా కానీ చేసుకోవచ్చు. ఇలా వేస్తే చాలా బాగుంటుంది లుకింగ్ అని నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నవి కొన్ని ఆల్మండ్స్ని అలాగే కొన్ని పిస్తా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే బేక్ చేసుకుందాం. మన మ్యాంగో రవ్వ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ముందుగానే నేను ఈ విధంగా ఒక పెద్ద ప్యాన్ని పెట్టుకొని అడుగున స్టాండ్ని పెట్టి 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి కేక్ని అంటే మౌల్డ్తో సహా పెట్టుకుని పూర్తిగా 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా పైన కాస్త బరువును పెట్టుకుని. ఇప్పుడు మన కేక్ అనేది ఏ విధంగా బేక్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. మూత తీసి చూస్తున్నారు కదా, మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, మనం కేక్ అనేది బేక్ అయిందో లేదో. ఈ విధంగా ఏదైనా ఒక నైఫ్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్గా వచ్చింది కదా నైఫ్ అనేది. కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా చల్లారాక అన్వోల్డ్ చేసుకుందాం దీన్ని. ఏదైనా పచ్చిగా కనుక ఉంటే మరొక 5 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. రవ్వ మ్యాంగో కేక్ అనేది ఇంట్లో మ్యాంగోస్ ఉన్నప్పుడు పిల్లలు కేక్ అడిగినప్పుడు ఈ విధంగా ఈజీగా రవ్వతో చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈజీగా అన్వోల్డ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. అడుగున ఏమీ అంటుకోకుండా కూడా చక్కగా వస్తుంది ఈ కేక్ అనేది. ఈ విధంగా కాస్త ట్యాప్ చేసుకుని తీసుకున్నామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా అంటుకున్నట్లుగా ఉంటే ట్యాప్ చేయడం వలన లూజ్ అయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అసలు ఏమీ అంటుకోలేదు కదా. ఈ విధంగా బేకింగ్ పేపర్ని పైనుంచి తీసుకోవాలి. అస్సలు మాడకుండా ఎంత చక్కగా వచ్చిందో కదా. టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం చూసుకుని బేక్ చేసుకుంటే అసలు ఓవెన్ అవసరం లేకుండానే మనం ఇంట్లోనే ఏదైనా ఒక ప్యాన్లో ఇంత ప్లప్పీగా ఉండే కేక్ని బేక్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, ఎంత ప్లప్పీగా వచ్చింది కదా కేక్ అనేది. ఇప్పుడు కట్ చేసి కూడా మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ కేక్ని. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరూ ఈ కేక్కి ఫిదా అయిపోక తప్పదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్. హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కదా. ఈ విధంగా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో సీజన్ నడుస్తుంది కదా, మ్యాంగోస్ని తెచ్చి ఒక్కసారి ఈ విధంగా చేసి మీరు బ్రేక్లో కనుక పెట్టారంటే పిల్లలు మాట్లాడకుండా ఫ్రెండ్స్తో ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.